అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్. సో ఈ రోజు అయితే మన ఛానల్లో నేను బీరకాయ కర్రీ విత్ పాలు చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపులో ఈసారి నేను కరివేపాకు కూడా యాడ్ చేశానండి. అందరూ మెన్షన్ చేశారు, లాస్ట్ టైం నాకు కరెక్షన్స్ వచ్చినాయి. మిరియాల చారు పోపు పెట్టినప్పుడు కరివేపాకు వేయాలి కంపల్సరీ అని. ఆ రోజు నాకు అవైలబుల్గా లేదు, అందుకని వేయలేదు. విడిగా నేను ప్రతి పోపులోనూ కరివేపాకు వేసాను. సో తర్వాత అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అయితే నాకు చాలా ఫేవరెట్ కర్రీ అండి. నాతో పాటు నా క్లోజెస్ట్ సర్కిల్ పీపుల్లో కొంతమందికి కూడా ఈ కర్రీ నాకు చాలా ఇష్టం. వాళ్ళకి నేను చేసి పెడితే ఫేవరెట్ కర్రీ అనమాట. బట్ మా డాడీకి అయితే అస్సలు నచ్చదు. ఎందుకు అంటే తెలియదు, ఆయనకి పాలు పోస్తే నచ్చదు, విడిగా అయితే తింటారు. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు నేను చిన్నగానే కట్ చేసుకుంటా, ఎందుకు అంటే నాకు గ్రేవీగా ఉంటే ఇష్టం. కర్రీ కొంచెం ముక్కలుగా కాకుండా గుజ్జుగా ఉంటే ఇష్టం అనమాట. ఇది కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇక 2 to 3 minutes మగ్గనివ్వాలి. ముక్క ఉడికిన తర్వాత మాత్రమే, అంటే ఒక 60 to 70% ముక్క ఉడికిన తర్వాత మాత్రమే పాలు పోయాలి. ఇప్పటికి నాకు ఇంకా ఉడకలేదు. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు ఆగి ఓపెన్ చేసి చూశాను, ముక్క అయితే మగ్గింది, ఒక 70% మగ్గిపోయింది. ఇందులో ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. ఇవి నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం పాలు ఎక్కువే పోసుకున్నాను. యూజువల్లీ అయితే ఒక చిన్న టీ గ్లాసులు పాలు సరిపోతాయి. పాలు పోసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలి. కొంచెం ఒక 2 to 3 minutes మగ్గిన తర్వాత ఇందులో పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్, తగినంత ఉప్పు, కారం, సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ బీరకాయ పాలు కర్రీ వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి బోన్ హెల్త్కి అండ్ డైజెషన్కి చాలా మంచిది అండ్ చలవ చేస్తుంది కూడా. సో పాలు పోసుకొని చేసుకోవడం వల్ల ఏంటి అంటే మంచి పన్నీర్ ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. డెఫినెట్లీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వేలో మామూలుగా చేసుకునేది బాగుంటుంది, ఇది దానికంటే కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చిన్నప్పుడు అయితే నాకు ఒకసారి టైఫాయిడ్ వస్తే మా అమ్మ డైలీ ఇదే చేసి పెట్టేది గైస్. నేను తిని చిరాకు వచ్చింది, బట్ స్టిల్ నాకు ఇది ఫేవరెట్ కర్రీ. రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.